ఏళ్లనాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం మొక్కలతో ఏ పండుగ వస్తే ఆ పండుగలతో ఏదో కూర్పుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ మనకు 500 సంవత్సరాల క్రితం నాటి కళని మన నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఈ మనకు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఈ మొక్కల కూర్పులో 1,00,000 మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1,00,000 మొక్కల్ని 10 రోజుల పాటు 50 మంది వర్కర్స్ కష్టపడి రెయిన్బోలు కష్టపడి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇందులో ఆల్తనంతర గ్రీను, ఆల్తనంతర గోల్డ్, ఆల్తనంతర రెడ్, మోండోగ్రాసు, కోప్రస్ గోల్డ్, ఫైకస్ కింగ్ బుష్లు ఇవన్నీ మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ థాట్ అంటే మామూలుగా అయోధ్య రామ మందిరానికి గుజరాత్ నుంచి, పంజాబ్ నుంచి, హైదరాబాద్ నుంచి, మన తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కూడా అనేక రూపాల్లో, గంట రూపంలో ఒకళ్ళు, ధ్వజస్తంభ రూపంలో ఒకళ్ళు, అగరబత్తితో ఒకళ్ళు, అందరూ అన్నీ అందజేస్తున్నారు. అలాంటి అంత రామ మందిరానికి అంతమంది కృషి చేస్తున్నారు కదా. మనం కడియం నర్సరీ తరపు నుంచి ఈ రామ మందిరాన్ని మొక్కలతో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మనకి 75 స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందండి. అందుకని 75 అడుగుల పొడవు కొలిపించి 1,00,000 మొక్కలతో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. నా పేరు పుల్లా పెద్దసత్యనారాయణ, మా శ్రీ సత్యదేవ నర్సరీ, డాక్టర్ పుల్లా చంటి గారు. నా పేరు ధోనిపాటి వందనం. నేను ఆర్టిస్టుగా చాలా డిజైన్ చేశాను. కానీ ఈ డిజైన్ చేయడం అనేది ఒక దృక్పథంగా చేసుకుని దాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే 70 సంవత్సరాలు మన స్వాతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకు అయోధ్య తీసుకురావడానికి నరేంద్ర మోడీ, తర్వాత ఆదిత్య యోగి ఆయన వారు ప్రోత్సహించుకుని ఈ అయోధ్యని ఏర్పాటు చేశారు. అది రేపు 22వ తారీఖున, అంటే అది ఓపెనింగ్ కాపుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ చేయాలనేసి పెద్ద సత్యనారాయణ గారు, సత్యదేవ నర్సరీ యొక్క ఓనర్ గారు, చంటి గారు పిలిచి నన్ను చేయమన్నప్పుడు దానికి ఒక నమూనాను రిపోర్ట్ చేసి వారికి చూపించాను. వారు నాకు ఏం చేశారంటే, నీకు ఎలా నచ్చుతుందో అలాగ చేయమని చెప్పారు. దాన్ని పట్టిగా నేను స్కెచ్ చేసుకుని దీన్ని దగ్గరగా 10 రోజుల నుంచి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పని వాళ్ళు ఉన్నారు. పని వాళ్ళే కాదండి, వాళ్ళందరూ కూడా మాకు సొంతగా అన్నదమ్ములుగా మేము అందరూ పనిచేసుకుని ఈ యొక్క కూర్పుని ఇంత చక్కగా రావడానికి వారందరూ కృషి, నా యొక్క పట్టుదల, దీన్ని చేయాలన్న దృక్పథం ఆయనకు ఉన్నది కాబట్టి ఆ విధంగా చేయజరిగింది. భక్తి భావాలతో ఆయనకి కనిపించిన రాముడు వారు ఆయన నాకు కావాలి అనేసి, ఇది ఎక్కడి నుంచండి మొదట నూతన సంవత్సరానికి వెయ్యాలనేసి పూనుకున్నామండి. అది మళ్ళా అనివార్య కారణాల మళ్ళీ సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ సంక్రాంతి కాదనేసి ఇలాగా గ్రాండ్గా ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ఓపెనింగ్ రోజుని మనం ఏర్పాటు చేయాలన్న దృక్పథంతో ఉన్నాం కాబట్టి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ మీరందరూ కూడా ఈ యొక్క కూర్పుని చూడడానికి వచ్చి 75 అడుగులు అంటే 75 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి దాన్ని కూర్చుకుని 75 అడుగుల రాముడు పొడుగు తీసుకుని 30 అడుగులు వెడల్పు చేసుకుని దీన్ని రామ మందిరం పైన శ్రీరాములు వారు నిలబడి ఉన్నట్టు దగ్గరగా మోడీ గారి యొక్క చిత్రపటాన్ని కూడా మేము ఆ యొక్క టోన్స్ ద్వారా కూడా చేయడం జరిగింది ఆయన యొక్క ప్రోద్బలం వల్ల. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి దీన్ని చూసి ఆనందిస్తారని, అక్కడెక్కడో మందిరానికి అంత ప్రాధాన్యత ఉంటుందో అంత ప్రాధాన్యత ఉంది ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేశాం కాబట్టి దీన్ని కూడా చూసి ఆనందిస్తారని ప్రేక్షకులందరికీ తెలుపుకుంటూ మరొకసారి ఇక రామ మందిరం ఒక ఓపెనింగ్కి అందరూ పాల్పొని వారి యొక్క భక్తి శ్రద్ధలతో కూడుకుని ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం. పేరు గణేష్ అండి, మా సత్యదేవ నర్సరీ అండి, డాక్టర్ పుల్లా చంటి గారిది. మేము ఈ రామ మందిరం ఏర్పాటు చేసింది జనవరి 20న ఓపెనింగ్ అని చెప్పేసి దీనికోసం 10 రోజులు ముందుగానే రామ మందిరానికి, రాముల వారిని మందిరాన్ని ఎంతగానో దీనికి సహకరించిన నరేంద్ర మోడీ గారిని ఈ మొక్కల ద్వారా ఆకృతి చేయాలని చెప్పి అనుకున్నామండి. దీనికోసం మేము రాత్రి భావాలో కష్టపడ్డామండి. దీనికి మా ఓనర్స్ మాకు పూర్తి సహకారం అందించారండి. రాత్రులు లైట్లు ఏర్పాటు చేసి మా అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేసి భక్తిపూర్వకంగా చాలా ఆనందంగా చేస్తూ దీన్ని ఇంతవరకు ఇలా తీర్చిదిద్దామండి. దీనికోసం మేము వాడిన మొక్కలు ఆల్తనంతర రెడ్ అండి, ఆల్తనంతర గ్రీన్, ఆల్తనంతర గోల్డ్ అండి, మౌంట్ గ్రాస్ అండి, కోప్రాస్ గోల్డ్. ఈ మా దగ్గర నుంచి సొంతంగా అండి కొంతమంది చిన్న రైతుల దగ్గర కూడా తీసుకొచ్చి దానికోసం ఇవన్నీ కలిపి ఏర్పాటు చేసామండి. ఎందుకంటే అన్ని దుక్కులు దొరుకుతాయి, అన్నీ తీసి దుక్కుని చేసి మొత్తం అందరం కూడా చాలా కృషితో చేసామండి. దీన్ని ఎంతో నేర్పుగా చేయడం వల్ల ఎంత బాగా వచ్చిందండి. జై శ్రీరామ్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.